మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ మెట్రో నిధుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందా? ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు వృధానేనా? ఫేజ్ 1 నిధులు, ఫేజ్ 2 అనుమతికి బ్రేక్ పడినట్లేనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఒరిగిందేమిటి? అసలు కన్సల్టెంట్ నియామకానికి కారణమేంటి? ప్రస్తుతానికి మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశానికి బ్రేక్ పడినట్లేనా? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఎలాంటి ఆసక్తి చూపకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం మెట్రో టేకోవర్ ప్రక్రియ చేపట్టింది. ఎల్ఎన్టీ వాటాలను కొనుగోలు చేసి మెట్రో అప్పులను ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వేల కోట్ల రూపాయల అప్పులను రీఫైనాన్స్ చేయడం ప్రధాన సవాలుగా మారింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో చర్చలు జరిపిన ప్రభుత్వం 2026 ఏప్రిల్లో 13,615 కోట్ల రూపాయల రుణానికి ఆమోదం పొందింది. ఆ తర్వాత సుమారు 1,461 కోట్ల రూపాయలకు ఎల్ఎన్టీ వాటాలను కొనుగోలు చేసింది. అయితే మెట్రో ఫేజ్ 1ను అధికారికంగా ఆధీనంలోకి తీసుకునే సమయంలో కేంద్రం బ్రేక్ వేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. టెక్నికల్ అంశాల వల్లే బ్రేక్ పడిందని, అడ్డుకోవాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో మెట్రో విషయంలో కేంద్ర మంత్రులను కలిసే ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీఎం రేవంత్. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలపై చర్చించారు. వీటిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్గా ఎస్బీఐ సిఏపిఎస్ను ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బీఐ సిఏపిఎస్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. అధ్యయనం సమయంలో సమన్వయం కోసం కేంద్రం, రాష్ట్రం నుంచి ఒక్కొక్క అధికారి ఉండాలని నిర్ణయించారు. కన్సల్టెంట్ నియామకంతో ఐఆర్ఎఫ్సి రుణానికి బ్రేక్ పడ్డట్లయింది. ఎస్బీఐ సంస్థ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుంది అనే అంశంపై స్పష్టత లేదు. గతంలో ఫేజ్ 1 స్వాధీనానికి ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 4 అధికారులతో వాల్యుయేషన్ కమిటీ వేశారు. ఆ నివేదిక ఆధారంగానే ఒప్పందాలు జరిగాయి. చివరి క్షణంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కన్సల్టెంట్ నియామకం చేపట్టాలని నిర్ణయించడంతో మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చిందనే చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.